అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం, అందరికి నమస్కారం సార్, చెప్పండి. శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి ట్రాప్లో పడ్డారంటారా? అసలు ఏంటి అసలు వాళ్ళకి అసలు ఇన్ని రోజులు కష్టపడ్డ ట్రిపుల్ ఆర్ గారికి సీట్ ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటి? అసలు టీడీపీలోనూ సీట్ లేదు, బీజేపీలోనూ సీట్ లేదు, ఏ పార్టీలోనూ సీట్ లేదు. అసలు ప్రతిపక్షాల కన్నా ఈయన ఎక్కువ పోరాడారు ట్రిపుల్ ఆర్ గారు. తర్వాత అసలు ఇప్పటికీ కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు తన సొంతంగా వెళ్ళలేకపోతున్నారు. దీని మీద మీ విశ్లేషణ చెప్పండి సార్. ట్రిపుల్ గారికి సీట్ రాపోవడానికి మాట్లాడతాను, కానీ ఆయన ప్రతిపక్షాల కంటే ఏ విధంగా పోరాడారండి? అంటే మీడియాలో మాట్లాడతాం కాదు, మామూలుగా అడుగుతున్నాను. కరెక్ట్ సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా జరుగుతున్న కానీ అక్కడ జరుగుతున్న రైతులోకి జరుగుతున్న దాంట్లో కానీ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేసే విషయంలో దుర్మార్గంగా అక్కడ ప్రజల దాంట్లో కానీ, అలాగే రైతాంగ సమస్యలు కానీ, రైతుల ఆత్మహత్యల విషయంలో కానీ, లేదా అక్కడ వరదలు వచ్చినప్పుడు వెళ్ళి ఆదుకున్న నేపథ్యం మేము అందరం తిరిగామండి. ప్రతి చోటికి వెళ్ళి వచ్చాం. మేము రాష్ట్రం అంతా ఈ 1700 కార్యక్రమాలు పెట్టాం 2019 తర్వాత. ముందు కాదు, ముందు కంటే భయంకరంగా మేజర్ మీడియాలు చూపించలేదు. మేమేం చేయం, ఎవరికి అక్కర్లేదు. మీరు మీడియాలు చూపించిన వాళ్ళే కావాలి. ఆయన మీద కోపం లేదు, ఆయన మంచి తెలిసిన ఆయన, అది వేరే మాట్లాడతాం. ప్రతిపక్షాల కంటే ఎవరు పోరాడారు? పవన్ కళ్యాణ్ గారు కనీసం 10 మందిని ఆదుకున్నారు కదా. లేదా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళలేదా? డెఫినెట్ గా రఘురామకృష్ణరాజు గారి మీద చేయటం, ఆయన మీద భౌతిక దాడి ఎంపీగా ఉండగా చేయటం, ఈ దుర్మార్గం హేయం. అది పక్కన పెట్టండి. ప్రతిపక్షాల కంటే ఏం పోరాడారండి? మాకంటే ఏం పోరాడారండి? నిజాయితీ నిబద్ధతతో పోరాడుతున్నాం. ఏదండి రాష్ట్ర ప్రజలకి, నర్సాపురం పాలకొల్లు ప్రజలకి నేను చెప్తున్నానండి, అక్కడ ప్రజలకి ఆయన ఏం చేయొచ్చు. ప్రజలు మేము చిన్న కార్యక్రమం, సేవా కార్యక్రమం రాష్ట్రం చేస్తానే ఉన్నాం కదా, 360 days చేస్తున్నా కదా, ఎవరికి అక్కర్లేదు. ఆయన వెరీ క్లోజ్ టు ఆయన ఏమంటారండి, ఆయన అదే మీడియా కాబట్టి, మీ మీడియాకి ఇష్టమైన ఇది కాబట్టి ఆయన పోరాడారు. ప్రతిపక్షాల కన్నా చంద్రబాబు నాయుడు గారు వేదనలు ఎదుర్కొన్నారకుండా ఎవరు వేదన ఎదుర్కొన్నారు? అమరావతి మీద మా మీద కేసులు పెట్టారు, లేదా దేశానికే చేస్తున్నామని కేసులు పెట్టారు. నేను పాలకొల్లో మా మీద చంపుతామని కేసులు పెడితే, నేను మా మీద చేత బెదిరింపులు చేస్తే పాలకొల్లో జనవరి 17 పాలకొల్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి, వారికి మా ఎంపీ కదా, నేను వారి ఓటర్ని కదా, నేను ఆయనకి వినతి పత్రం ఇస్తే స్పందించని కూడా స్పందించలేదు. ఆయనకు బాధ కలిగినప్పుడు మేమని స్పందించాం. ప్రజలకు తెలియని విషయాలు. ఆయన డెఫినెట్ గా 2 విషయాలు ఉన్నాయి. డెఫినెట్ గా ఆయనకి ఇబ్బంది కలిగింది, ఆయనకి జగన్ గారితో ఉన్న వ్యక్తిగత వివాదం వల్ల. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, ఒక 20 కోట్లని చెప్తా ఉన్నారు వివాదం కానీ నాకు తెలియదండి. అందువల్ల ఉంది, వాళ్ళిద్దరి ఇష్యూ అయింది. ఆయన వేధింపులు చేశారు. ఆయన రోజు రచ్చబండ కార్యక్రమం పెట్టి ఉతికేశారు, అది వేరే సంగతి. టీవీల్లో ఆయన సెక్యూరిటీ కూడా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో నాకు గవర్నమెంట్స్ తర్వాత ఇచ్చారు, 4 గవర్నమెంట్స్ తర్వాత ఉన్నారు. ముందు ఎన్ని బాధలు పడ్డామండి, ఎన్ని చోట్లకి వెళ్ళామండి, తిరగలేదా? రాజగోపాల్ గారు కనుమని లేకుండానే తనులు తెలియదు ఆయన. ఈ పోరాటం డెఫినెట్ గా మేము అడవులకు వెళ్ళట్లేదా, అక్కడ సేవలు చేయట్లేదా? మీడియాకి ఇష్టమైన మనిషిగా మీరు మాట్లాడండి, అంతేగాని ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువ ఉద్యమం చేశారంటే ఆయనకి మీరు అందరూ చేసిన దానివల్ల టికెట్ రాలేదని నా అభిప్రాయం. మీ వల్ల టికెట్ రాలేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి 20% ఓటింగ్ ఉంది, ఆయన గల ఇంకెవరో పోరాడలేదు. ఆయన మాట్లాడారనుకోండి, మీరందరూ కూడా మాట్లాడతాం. పైగా ఆయన బహుశా నేను అనుకుంటా ఉన్నాను, అది వీర్రాజు గారు ఇంకోళ్ళ వల్ల వాళ్ళ మీద తోసేయడం కాదు, వారు వ్యక్తిగతంగా ఎక్సలెంట్ పర్సనాలిటీ అనేది చెప్తారండి. ఇప్పుడు మరి ఏం మారారో తెలియదు, కానీ ఎప్పుడైనా కలిసినా చాలా ఆత్మీయంగా పలకరించే మనిషి. ఆయన ఢిల్లీలో ఉండే కార్యక్రమానికి రోజు అక్కడ ఉంటే రండి అంటే అందరూ కూడా వెళ్ళాం. మంచివాడు. ఆ రోజు సమైక్యాంధ్ర కోసం ఆ లాస్ట్ టైంలో కోర్టులో కేసు, మేము కూడా కేసు చేసాం, వారు కూడా కేసు చేశారు, గట్టిగా ఆ రోజు ఫైట్ చేశారు. ఇక వైకాపా విషయంలో వారు చంద్రబాబు జేడి లక్ష్మణ్ గారి విషయంలో ఆయన తెలిసి మీకు ఏం చేశారు, మీకు ఐడియా ఉంది కదా? అవును సార్. అప్పుడు ఆయన జేడి లక్ష్మణ్ గారు ఒక మహిళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి మీద కాల్ రికార్డ్స్ కూడా తీసుకొచ్చారు. అవును సార్, చూసాను. దాని మీద కేసులు కూడా అయినాయి. ఇలా చంద్రబాబు నాయుడు గారు కుమ్ముక్కయ్యారు వీళ్ళందరితో. జేడి లక్ష్మణ్ లాంటి వాళ్ళు కూడా కుమ్ముక్కయ్యారు. పాపం అమాయక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా చేస్తున్నారనే విషయంలో ఆయన చట్టానికి మించి తీసుకొచ్చారని కూడా ఉన్నాయి. ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లాయల్గా ఉండే మనిషి అని చెప్తారండి. ఆయన మీద దాంట్లో వివాదం లేదు. కానీ ఆయనకు సీటు ఇవ్వకపోవడం దానికి కారణం బహుశా
అందరి ముందు ఒకటి ప్రకటించడం ఏముంటుంది, ఎవరు వచ్చినా నేనే సీట్, ఈ సీట్ నాదే అంటే. ఇవాళ లోకేష్ గారు ఉన్న తెలుగుదేశంలో ఇదిగో నాన్నగారు పార్టీ అధ్యక్షులు, పార్టీ తీసుకుంటున్న నిర్ణయం అనే చెప్తారు. ఎవరు వచ్చినా సీట్ నాదని అధినేతను ముందు అంటం అనేది ఇది కాదు. ఒకవేళ బీజేపీ కుట్ర చేయించింది అనుకుంటే జనసేన ఇవ్వచ్చు. జనసేన కళ్యాణ్ బాబు గారికి చాలా క్లోజ్. రాష్ట్రంలో బహుశా ఆయనకి టచ్ ఏ రాజకీయ నాయకుడికి అజాత్ శత్రువుగానే ఉంటారు, ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో తప్ప. నిజంగా అప్పుడు ఇంతకుముందు ఎవరితోన్నా చాలా చక్కగా మాట్లాడే వ్యక్తి అండి. నేను విధానం పరంగా మాట్లాడతాను తప్పితే ఆయన మీద వ్యక్తిగతంగా ఏమాత్రం లేదు. ఆయన పడ్డ బాధ పట్ల, కానీ మిగతా వాళ్ళు ఎవరో ఉద్యమం చేయలేదు, ఆయనే చేశారని చెప్పడం మాత్రం నాకు బాధ కలిగించి చెప్పాను తప్ప ఆయన బాధ భౌతిక, మేమందరం భౌతిక బాధలు పడలేదని నేను ఇస్తాను మీకు. మాకు చర్మం చీల్చివేయబడలేదా, ఎన్నుముక మీద కొట్టలేదా ఢిల్లీ పోలీసులకి, లిగమెంట్స్ తెంపేలేదా పోలీసులు? జీవితాంతం బాధలు పడుతున్నామే. పదవులు కోరామా మేము? పదవుల కోసం పోటీ చేసామా? అన్ని విధాలుగా ఆర్థిక త్యాగాలు, ఆరోగ్య త్యాగం, దశాబ్దాలు త్యాగం చేసిన వాళ్ళం వేరే కదా. అందుకని సరే, మీరు నెక్స్ట్ పాయింట్ వస్తాను. మీరు రఘురామకృష్ణరాజు గారి ముందు ఎత్తారు కాబట్టి బెట్ ఆయన సీట్ రాలేదంటే గబుక్కున కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి అందరికి భోజనం చేసి వెళ్ళి ఆయన ఫ్యామిలీతో ఆయన ఇవ్వలేదు. పోనీ ఆయన మీద ఎర్రరాజు గారు పెట్టారు అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు బాగా క్లోజ్ కదా, ఆయన ఇవ్వచ్చు కదా. ఆయన మీద మోడీ ఒత్తిడి పెట్టరండి, ఆయన ఎందుకు ఇవ్వలేదు? లోకేష్ గారు వద్దన్నారా? ఇవి కూడా గమనించండి. సరే, ఆయనకన్నా పోరాటం చేసిన వాళ్ళు వేల మంది జీవితాల ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారండి వామపక్షాల్లో, కాంగ్రెస్ లో. ఇంకా జర్నలిస్టులు, మాజీ ఉపాధ్యాయులు, జీవితంతా మీడియాలో 99% తెలియదు వాళ్ళు ఎవరికి. సరే, ఇది అందువలన బహుశా ఆయనకు వస్తే కూడా సంతోషించేవాడిని నేను. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వస్తే ఖచ్చితంగా ఓటమి కోరుకునేవాడిని. ఇంకో పార్టీ చెప్తున్నానండి, ఆ పార్టీ చేస్తున్న నమ్మక ద్రోహం మీద, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించేందుకు వేరే సంగతి. జగన్ గారు చేస్తున్న కక్ష సాధింపు ధోరణి మీద రాజీ లేకుండా దీంట్లో ఉద్యమాలు చేశారు. ఎవరు టీవీల్లో గట్టిగా రచ్చబండి రానిస్తే కొట్టి చంపేస్తారని భయం. కానీ సెక్యూరిటీ, వై సెక్యూరిటీ ఇచ్చారు. ఎప్పుడైనా రావచ్చు ఆయన. మోడీ గారు మీటింగ్ రావచ్చు. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మోడీ గారి ట్రాప్లో పడిపోయారు, పడగొట్టేలా చేశారు. ఇవాళ నిజంగా చెప్తున్నాను, శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదని అందరికి తెలుసు. కానీ ఈ నవీన కాలంలో ఈ వైఫై సిగ్నల్స్ ఇంటర్ఫీరెన్స్ వల్ల ఒక చీమ పొరపాటున సిగ్నల్స్ తప్పుకుని కుట్టినా కొట్టవచ్చు. కానీ ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గొప్ప, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గొప్ప రాజకీయ నాయకుడు అట్ ప్రెజెంట్ ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారే స్టాల్వర్ట్ పొలిటీషియన్. వెంకయ్య నాయుడు గారిని షెడ్యూల్కి పంపించారు వాళ్ళు. దేవగౌడ గారు వయోభారంలో షెడ్యూల్కి వెళ్ళిపోయారు. శ్రీరన్ మోస్ నేత, ఆయన పట్టుకుని అరెస్ట్ చేశారంటే అది అమిత్ షా గారికి కేంద్ర హోంశాఖ చెప్పకుండా చేశారంటే నమ్మడానికి ఏమన్నా చెవులో క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు పెట్టుకుని కూర్చున్నారు జనాలు ఇక్కడ ఖచ్చితంగా. ఇవాళ ఆయన చేయటం, మళ్ళీ ఆయన బయట తీసుకొచ్చినట్టు చేయటం, వీళ్ళు వెళ్ళి ఆ దగ్గర చేయటం, ఖచ్చితంగా బెదిరింపుతో కూడిన ఎక్స్ట్రాషన్ ఫీజు అంటారంట. ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు. అలాగా రోడ్డు మామూలు బెదిరింపులాగా సీట్లు తీసు 0.5 ఉండరు, ఎన్నికల్లో రాదు. 0.84 వచ్చింది, ఇప్పుడు 0.5 వస్తాయని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి. ఈ 0.5 వచ్చిన వాళ్ళతో 46% వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారా? గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు సత్య స్టార్ హీస్, ఆయనకున్న క్యాపబిలిటీ, వాళ్ళు 2 రాష్ట్రాల్లో రూపాయి పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ 50,000 మంది పిలుపు, ఒక్క రూపాయి గచ్చి 4 గంటలు కూర్చునే కెపాసిటీ ఉంది వాళ్ళ. ఇంతకుముందు ఎన్టీఆర్ గారికి ఉండేది, వాళ్ళ అన్నయ్య గారికి ఉండేది, రేపొద్దు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, కూడా వచ్చు. ఇవాళ ఉన్న దాంట్లో ఆయనే కదా. అలాంటి ఆయన తీసుకుని కాళ్ళు పట్టించుకుంటారా? సిగ్గుందా ఉత్తర భారతీయ జనతా పార్టీకి? నా తెలుగు జాతి బిడ్డని క్షేమాపణలు కోర్పించి, నేను చెప్పలేదు, ఆయన స్పష్టంగా చెప్పారు గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు. కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఎన్ని చేబాట్లు తేలినా తెలియదు. నేను వాళ్ళ కాళ్ళ దగ్గర తలకాయ ఉంచి 10 నిమిషాలు అక్కడ కాళ్ళ దగ్గర ఉండిపోయారు. దేనికోసం అండి తలకాయ వాళ్ళ కాళ్ళ దగ్గర పెడతానికి? దమ్ముండి ధైర్యం ఉండి ఆంధ్రప్రదేశ్ చేస్తున్న నమ్మక ద్రోహం, నై వంచిన మీద తిరుగుబాటు చేస్తే అది గొప్పదనం. మీ వెనకమాల మొత్తం 13 కోట్ల జాతి ఉంటుంది. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం 32 మంది చనిపోయి 100,000 మంది క్షతగాత్రులు అయితే దానికోసం కనుక చేతులు పట్టుకుంటే బాగుండేది. ప్రత్యేక హోదా తప్ప భావితరాలు విష్ణుమూర్తి స్వయాన కూర్చున్న రావండి. రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చి కూర్చున్న దాంట్లో లాభం లేదు. హోదా విభజన హామీలు వస్తే లాభం అని చెప్తుంటే లక్షల కోట్ల ఇండస్ట్రీస్ గుజరాత్ పట్టుకెళ్ళిపోతుంటే దాని గురించి మాట్లాడి ఆ రైతులు విభజన హామీలు తీసుకొస్తే 100,000 ఇండస్ట్రీస్ వస్తాయి. పిల్లలు సాఫ్ట్వేర్ అన్ని ఇక్కడ పెట్టుకుని బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇక్కడ మిగతా ఇండస్ట్రీస్, యాన్సిలరీస్ అన్ని కూడా అలాగే అనేక రంగాలు ఉంటాయి. అప్పులు కూడా తీరుతాయి. ఉమ్మడి ఆస్తుల్లో వస్తే మనకు అన్ని కూడా తీరే పరిస్థితి వస్తుంది. సంవత్సరం 2-3 లక్షల కోట్లు బెనిఫిట్ వస్తాయి. అప్పులు కూడా తీరిపోయే పరిస్థితి వస్తుంది. దీనికోసం చేతులు పట్టుకోకుండా ఒక వద్దు అంటున్న రాను అంటున్న జైన్ సినిమాల పాటలాగా బలవంతం తెలుగుదేశం వాళ్ళకి 90% ఇష్టం లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న మోసం మీద.
వీళ్ళని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మకస్తుడు కాదని వీళ్ళిద్దరిని కలపడానికి కాళ్ళు పట్టుకుంటాం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఆయన తప్పు చేస్తే ఆయన నంది అంటే నంది అనాలా, జనం మరి పంది అంటే పంది అనాలా, మళ్ళీ నంది అంటే అబ్బో దేవుడు విగ్రహం నంది అనాలా, మళ్ళీ పంది అంటే అడి పంది అనాలా? జనాలకు ఇదేనా పని? మేము మారలా, వాళ్ళు మారారు. దేశం కోసం ధర్మం కోసం కబుర్లు చెప్పొద్దండి వాళ్ళ ఫ్యాన్ ఫాలోవర్స్ కొంతమంది సుత్తి కబుర్లు. ఎస్, 4 సంవత్సరాలు వందల శాలువాలు లడ్డూలు విగ్రహాలు మోసి మోసి చంద్రబాబు నాయుడు గారు అంతా అనుకోకున్నారు. ఏమి ఇచ్చారు? బూడిదం పట్టించారు. చెప్పండి ఏం చేయాలి? రాజకీయ చాణక్యం వదిలేరు. ఏంటి చాణక్యం? వాటి చాణక్యం ఏంటి? మేము మాట మార్చలా, మడం తెప్పలా నిలబడే ఉన్నాం. అలాగని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అనుచితంగా మేము ఎట్లా తిట్టిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. బూతులు తిట్టిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలు తిట్టిన వాళ్ళకి, కులం పేరుతో అమరావతిని దూషించిన వాళ్ళకి ఇప్పుడు కూడా సీట్లు ఇచ్చి ఎత్తి మీద పెట్టుకున్నారు కదా. అందులో ఆ మాటలు మాట్లాడండి. అందువల్ల నేను కోరుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ట్రాప్ లో ఇరికించేయబడ్డారు. నిజంగా తర్వాత కలుస్తారులే, తర్వాత సంగతి. ముందుగా నిలబడితే ఆయన వామపక్షాలతో 125 సీట్లు వచ్చాయి. 125 సీట్స్ తక్కువ కాకుండా వచ్చాయి వ్యతిరేకతకు. ఇవాళ మార్చి 10 నాటికి ఇట్ హస్ కమ్ డౌన్ టు 100 to 105. ఇవాళ కూడా నెగ్గొచ్చు. నేను అన్నది కొంత వైకాపా వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కక్ష సాధింపు చర్యలు ఏదైతే ఉన్నాయో, ఆయన పాలన ఆయన చేసుకుంటా, నవరత్నాల్లో ఒక సిపిఎస్ ఇంకోటి 2 అమలు చేయలేదు, మిగతాది అమలు చేస్తా ఉన్నారు. ఇచ్చుకుంటా ఆ మిగతాది డెవలప్ చేసుకుని మిగతా హామీలు ఇచ్చి ఆయన పని ఆయన చేసుకుంటే 20 ఏళ్ళు ఉండేవారు. ఎందుకు ఈ కక్షాదింపు వైఖరి? తప్పు. రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. అలా అభివృద్ధి కార్యక్రమాలు తగ్గించి సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఇంకా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, జిఎస్డిపిలో స్టేట్ లో పెరిగింది, ఎక్స్పోర్ట్స్ పెరిగింది కొంతవరకు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రికార్డ్స్ నేను కాదన్నారు, నిన్న ఉంది. కానీ రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉండేది. తీసుకెళ్లి హోదా విషయంలో తాకట్టు పెట్టేశారు, ఢిల్లీ తీసుకెళ్లి. ఇవన్నీ అటు ఉన్నాయి. గివెన్ సర్కమ్స్టెన్స్ అనేసి వీళ్ళు చెప్పుకున్నారు. దేశం కోసం ధర్మం కోసం కాదండి, పదవుల కోసం. వీళ్ళు అంటారు వైకాపా వాళ్ళు ఇంకేం లేదు, చంద్రబాబు నాయుడు గారు రాకుండా ఉంటే చాలు, జీవితంలో ఇంకేం అక్కర్లేదు, వాళ్ళు ఒకసారి అధికారం రాకుండా ఉంటే చాలు, రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళు అంటే ఇంకా విలువలు అక్కర్లా, ఏం అక్కర్లా. వీళ్ళు తెలుగుదేశం అంటే కూటమి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకొస్తారు నాశనం అయిపోతుంది. ఇంకేమీ లేదు. ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా హోదా విభజన హామీలు తీసుకొస్తారు, భావితరాలు ఎలా నిలబడతారు? లేదు. మేము వస్తే చాలు స్వర్గం అయిపోతుంది, దుర్నాటికి వెళ్ళిపోతుంది. ఏంటండి ఇది? ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు నెక్స్ట్ తరాన్ని? అబ్సల్యూట్లీ రాంగ్ అండి, నాన్ సెన్స్. చంద్రబాబు నాయుడు గారు ఇండిపెండెంట్ గా డెఫినెట్ గా ఆయన చక్రం తిప్పిన వ్యక్తి. ఎవడేమని అనుకోండి, వాళ్ళ 96లో ప్రధానమంత్రులను చేయటంలో ముఖ్య పాత్ర పోషించింది. హైదరాబాద్ ని సైబరాబాద్ గా చేసే నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు గారు. ఒక విజన్ వన్ లీడర్ గా పేరు గాంచింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ రోజు సోనియా గాంధీ గారిని ఎదుర్కొన్న వ్యక్తి. ఇవాళ సంక్షేమ కార్యక్రమాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళారు. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. లోపాలు ఉంటాయి, ఏదైనా ఉంటాయి. కానీ కళ్యాణ్ బాబు గారు పాచిపోయిన లడ్డూలు అనే వ్యక్తి, ఆఖరికి ఉత్తరాది అహంకారం నశించాలని వ్యక్తి, శపథం చేసిన వ్యక్తి, కారణం రాసుకుంటారా అని ఎంపీలకి ఒంటికి కారణం రాసుకుని పోరాడరా అని చెప్పి తీర్చిన వ్యక్తి, వాళ్ళకి ఉత్తరాది అహంకార శిఖరం ఎవరిగా తలవంచుతున్న వ్యక్తి, ఇవాళ ఆయన కూడా తప్పట్టింది. దిక్కుమాల అడ్వైజర్లు ఎవరన్నా తీసుకెళ్లి ఉత్తర భారత జనతా పార్టీ కాళ్ళ దగ్గర ఆయన తలకాయ పెట్టేలా 10 నిమిషాలు చూసారా? ఐ నెవర్ అడ్వైజ్ ఇచ్చారు మాత్రం. సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈజ్ ఇది నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నేను ఇవాళ మాట్లాడిన అభిమానులు కొంత బాధ కలిగినా డెఫినెట్ గా తర్వాత నేను మాట్లాడిన వ్యక్తి, ఆయన మీద ఉన్న ఆయన గౌరవం కానీ ఇది కానీ డెఫినెట్ గా గుర్తిస్తారు. ఓ మంచి చెప్పేవాళ్ళు ఒక మాట చేదుగా ఉన్నా స్వీకరిస్తారు. వాళ్ళ తిరిగి ఇప్పటికన్నా ఆలస్యమైనా పర్వాలేదండి. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ మింగేస్తుందని నేను చెప్తున్నాను తెలుగుదేశం పార్టీని. పొత్తులోకి తప్పనిసరి వెళ్ళిపోయారు, కేసులు అన్నారు. నిలబడండి. మీరు లేకపోతే మీ అబ్బాయి ఉంటాడు, అబ్బాయి లేకపోతే మీ బావమరిది ఉంటాడు, బావమరిది లేకపోతే మీ కుటుంబంలో ఉన్నారు అందరూ, లేకపోతే అద్భుతంగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. పార్టీని నిలబెట్టుకోవచ్చు. హక్కుల కోసం తాకట్టు పెట్టొద్దు. ఇవాళ తాకట్టు పెడితే మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా విభజన హామీలు పెట్టకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసినట్టే మేము భావిస్తాం. వాళ్ళు కానీ తెరాని కాలం రాజకీయం చేస్తున్న వైకాపా కానీ. ధన్యవాదాలు సార్. మరి మీరు చెప్పినట్టు స్టార్ వాల్ట్ లీడర్గా ఉన్న, దక్షిణ భారతదేశంలో స్టార్ వాల్ట్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆడించడం బీజేపీ నిజంగా తన చిన్న తను పేర్చుకోబోతుంది ఫ్యూచర్లో. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది ఒకసారి కథ అడ్డం జరిగితే ఇది చాలా దూరం వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అలాగే
ట్రిపుల్ ఆర్ గారు కూడా మీరు చెప్పినట్టు ముఖ్యంగా అధినాయకుల వాళ్ళ ముందే తన సీట్ తానే ప్రకటించుకోవడం ఇలాంటివన్నీ ఆయనకే చెట్టు చేకూర్చాయనుకోవచ్చు. చూద్దాం చిన్న సార్. లోపం అండి, బట్ ఆయనతో వీఆర్ విత్ హిమ్. ఓకే. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్.